హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు పైనాపిల్ కేసరి ఎలా చేయాలో చూపిస్తాను రండి. దానికి నేను ముందుగా ఒక పైనాపిల్ తీసుకునేసి దాన్ని పొట్టంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఎంత చిన్న ముక్కలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దానికి ఒక బౌల్ నేను పైనాపిల్ తీసుకున్నాను. అలాగే కడాయిలోకి ఒక స్పూన్ వరకు నెయ్యి తీసుకునేసి కరిగించుకొని డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. నేను డ్రై డేట్స్, గోడంబి అలాగే ద్రాక్ష వేసి ఫ్రై చేసుకున్నాను. సో వీటిని ఫ్రై అయిన తర్వాత తీసి సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదంతా కొద్దిగా బాగా ఫ్రై అయ్యేంత వరకు చేసుకోవాలండి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకునేసి ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను, తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఇంకొద్దిగా నెయ్యి అదే సేమ్ కడాయిలోకి వేసుకునేసి మనం రవ్వనే ఫ్రై చేసుకుందాము. నేను దానికి 1.5 కప్ వరకు చిన్న రవ్వ తీసుకుంటున్నానండి, ఉప్మా రవ్వ. సో ఈ ఉప్మా రవ్వని బాగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత కమ్మగా ఉంటుందండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకునేసి నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి, ఇది లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు తీసి సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాము. సేమ్ కడాయిలోకి ఇంకొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఉత్త నెయ్యి అంటే కూడా అది బాగా గట్టిపడుతుంది. ఆ తర్వాత మనం ఏం పీస్గా కట్ చేసుకున్నామో పైనాపిల్ దాన్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొద్దిగా స్మూత్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బాగా స్మూత్ అవ్వాలండి, అప్పుడే బాగుంటుంది. కొంతమంది దీన్ని గ్రైండ్ చేసి కూడా వేస్తారు. దానికన్నా పీస్గా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది. అంతేనండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. 1.5 కప్కి నేను 4 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. బాగా ఇవంతా వాటర్ తెల్లనివ్వాలి. అందుకు కాసేపు మూత పెట్టి వేడి చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు రవ్వనే వేసి మిక్స్ చేసుకుందామండి. అంతా లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇది ఉంటలు కడుతుంది కదండి, ఉంటలు కట్టనీయకుండా నిదానంగా కలుపుతూ ఉండాలి. ఇదిగోండి, బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇలా దగ్గర పడ్డాక షుగర్ యాడ్ చేసేసుకుందాము. నేను 1.5 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నానండి. నిదానంగా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది చక్కెర కరిగే కొద్దికి. ఇలా స్లోగా మిక్స్ చేస్తూ ఉండాలి. అంతేనండి, దగ్గర పడింది కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏమి డ్రై చేసి పెట్టుకున్నామో దాన్ని మిక్స్ చేసేసుకుందాము. లాస్ట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. అంతేనండి, పైనాపిల్ కేసరి బాత్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది తినడానికి రెడీ అయిపోయిందండి. సో ప్లేట్లోకి సర్వ్ చేసేసుకునేసి తిందాం. ఇదిగోండి, ఎంత చక్కగా కుదిరిందో చూడండి. సేమ్ హోటల్ స్టైల్లో కుదిరింది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.